హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా గేమింగ్ పీసీ. అంటే దాని యొక్క టాప్ ఇలా ఉంటుందన్నమాట టోటల్గా. దానికి నేను ఈ డివిడీ రైటర్ పెడదామని ట్రై చేస్తే నాకు యూజ్ అవ్వలేదు. ఎందుకంటే డివిడీ చూస్ చేయాలంటే నాకు దాంట్లో డివిడీ రైటర్కి స్పేస్ అయితే లేదు. అందుకోసం నేను ఈ ఎక్విప్మెంట్ అయితే పర్చేస్ చేస్తాను. ఇది వచ్చేసరికి మనకి యూఎస్బి టు డిస్క్ అనమాట. ఐ మీన్ సిడి డ్రైవ్ అనమాట. యూఎస్బి టు సిడి డ్రైవ్ అనేది ఒక ఎక్విప్మెంట్ అని తీసుకున్న హెచ్ఎల్ డేటా స్టోరేజ్ అని చెప్పేసి దీని నేమ్ అనమాట. దీని కాస్ట్ వచ్చేసి అరౌండ్ 2000 వరకు ఉంది. కానీ ఇది లోకల్ మార్కెట్లో వచ్చేసరికి మనకి ఓన్లీ 1400 to 1600 ఆ రేంజ్లో ఉంటుంది. ఇక్కడ మనకు ఒక కేబుల్ అయితే ఇచ్చారు ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేయగానే. దీంట్లో మనం చూసుకున్నట్టయితే మనకి ఇది మినీ యూఎస్బి కేబుల్ అనమాట. మీరు చూడొచ్చు. కొంచెం జూమ్ చేస్తాను కొంచెం. ఒక్క నిమిషం. ఇది మినీ యూఎస్బి కేబుల్. ఈ కేబుల్స్ అంతరించి కూడా చాలా కాలం అవుతుంది. అంటే చాలా తక్కువ అనమాట ఈ కేబుల్స్ అనేవి యూజ్ చేయడం. ఆ తర్వాత మనకి మైక్రో యూఎస్బి వచ్చినాయి. తర్వాత టైప్ సి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం టైప్ సి ఎక్కువగా వాడుతున్నాం. ఆ తర్వాత బాక్స్లో ఒక కవర్ అయితే ఉంది. కవర్ని అయితే బయట తీసేస్తాం ఫ్రెండ్స్. దీంట్లో ఈ కవర్లో చూసుకుంటే మనకు ఒక సీడీ కనిపిస్తుంది. అలాగే వారంటీ ఇన్ఫర్మేషన్ కానీ ఎటువంటి అయితే ఏం లేవు. చిన్న ఒక మాన్యువల్ అయితే ఇచ్చారు. చూద్దాం అవి కూడా ఒకసారి. సీడీ బయటకి ఓపెన్ చేస్తే మనకి ఇది దీని యొక్క డ్రైవర్ సీడీ అనమాట. చూడవచ్చు. ఇది మీడియా సూట్ 10 అని చెప్పేసి దీని మీద అయితే రాసింది. దీన్ని కూడా పక్కన పెట్టేసి ఇక నెక్స్ట్ మన మెయిన్ పార్ట్ ఏదైతే ఉందో దాన్ని బయట తీసేద్దాం. ఇది ఫ్రెండ్స్ అసలు మెయిన్ పార్ట్ అయితే. ఇది అటు ఇటు ప్రొటెక్ట్ చేసి అయితే ఉందన్నమాట మధ్యలో. చూడవచ్చు. ఇది చాలా బాగుంది. చాలా థిన్ అండ్ స్లిమ్గా ఉంది ఫ్రెండ్స్. అంత ఎక్కువగా వెయిట్ కూడా ఏం లేదు. దీని ఫిజికల్ వేర్ చూసుకుంటే మాత్రం మనకు ఓన్లీ ఒక్క మినీ యూఎస్బి జాక్ మాత్రం, ఇన్పుట్ జాక్ మాత్రమే ఉంది. ఇక మిగిలిన ఎటువంటి జాక్స్ లేవు అనమాట. ఇంకా ఏంటంటే ఒక పవర్ బటన్ అయితే ఉంది. ఒకసారి దీన్ని మనం మన పవర్ బ్యాంక్ అయితే కనెక్ట్ చేసి చూద్దాం. పవర్ బ్యాంక్ కనెక్ట్ చేసి అసలు ఓపెన్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఇక్కడ చూసుకుంటే పవర్ బ్యాంక్ అది కొంచెం చూసారా, పవర్ బ్యాంక్ కనెక్షన్ పవర్ అయితే తీసుకుంది. ఇదనమాట మన డివిడి డిస్క్ అనేది చాలా ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. దీని మీద మనకి సీడీ పెట్టుకోవడానికి ఒక వీలైతే ఉంటుంది. దాంట్లో ఇన్సర్ట్ చేసి అయితే మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇది చాలా యూస్ఫుల్. ఇది మొబైల్స్ కానీ టీవీస్ కానీ యూజ్ అవ్వదు. ఓన్లీ ఫర్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్లు మాత్రమే ఓపెన్ అవుతుంది. దీని మీద ఒక కవర్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. నేను కవర్ ప్రొటెక్షన్ కూడా తీసాను. కవర్ ప్రొటెక్షన్ తీసేస్తే మనకి ఇలా ఉంటుంది. మ్యాక్సిమం మీరు కవర్ తీయాల్సిన అవసరం లేదు. కవర్ తీసుకోకుండా కూడా వాడుకోవచ్చు. దీంట్లో ఓన్లీ ఒక బటన్ అండ్ ఓన్లీ మినీ యూఎస్బి పోర్ట్ మాత్రమే ఉంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్స్ ఫర్